మన దగ్గర నుంచి చూస్తున్నాము. చాలా బాగుంది మీ మీ డ్రెస్ స్టైల్ ఆఫ్ ఇది కూడా. ఇంకోటి ఏంటంటే చాలా చిన్న వయసులో అంటే చిరంజీవి గారు వీళ్ళు చేశారు హోస్ట్, అంటే కెరియర్లో ఒక గ్రోత్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిన తర్వాత చేశారు. మీకు చాలా ఎర్లీ ఏజ్లోనే ఆ అవకాశం దక్కింది బాలీవుడ్లో. ట్రైటర్స్ అనే చేయబోతున్నారు కదా. సో మిరాయి కానీ హనుమాన్ కానీ సక్సెస్ మీకు ఇచ్చిన ఎక్స్పోజర్ కారణంగా ఈ షో చేసే అవకాశం వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా విజిబిలిటీ ప్రైమరీ కదా సార్. అంత పెద్ద షోని హోస్ట్ చేయడానికి విజిబిలిటీస్ ప్రైమరీ. ఆఫ్ కోర్స్ మిరాయి అండ్ హనుమాన్ అది హెల్ప్ చేసి ఉంటుంది. అండ్ అది కాకుండా స్వతహాగా కూడా నేను మాట్లాడగలుగుతానేమో, అది గమనించారేమో. సో ఆ మాట్లాడే గుణం చూసి ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ కూడా చేశారు మీరు. ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ చేశారు మీరు. ఒక ఎవరిని సార్? సరే ఇప్పుడు అవన్నీ రానా గారితో కలిసి చేశారు. నేను ఓకే ఓకే అదంటారా? రైట్. ట్రోల్ చేశారు, ట్రోల్ అయ్యారు, రెండు జరిగినాయి. అవును. సో అది కాదు సార్, అంటే దాంట్లో చిన్న మార్పు పదం మీరు తప్పుగా అన్నారు. నేను ఇంకేదో ఈవెంట్ అనుకుని కనెక్ట్ అయ్యా. దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడేసాము. అలాంటిది ఏం లేదు సార్, అక్కడ అలాగేం జరగలేదు. అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేసింది అది. సో మీరు అన్నది కరెక్ట్ పదం కాదు. మై క్వశ్చన్ టు తేజ గారు. ఎస్ సార్. మీకు గోల్డ్ ఏదో సిల్వర్ ఏదో చెప్పాలా? కాదు, మీరు ఇందాక అన్నారు కదా చిన్నపిల్లలు చాలా జ్యువెలరీ పోగొట్టుకుంటారు అండ్ సిల్వర్. సో మీ మెమరీ ఏంటి? చిన్నప్పుడు మీకు ఫస్ట్ గోల్డ్ చైన్ కానీ ఫస్ట్ సిల్వర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిషియస్ గిఫ్ట్ ఎవరిచ్చారు? నాకు 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మమ్మ తీసుకెళ్ళి, చెప్పా కదా ఒక మనం ఎప్పుడు తరతరాల నుంచి ఒకటే జ్యువెలరీ ఉంటారని, వాళ్ళ దగ్గర ఏదో కొనిచ్చారు. తర్వాత అరౌండ్ 10th-లోనో 11th-లోనో మా మమ్మీ ఏదో రుద్రాక్ష చేయించారు. అది దానికి గోల్డ్ చైన్ ఉండేది, నేను అలాగే పోగొట్టా. సో నేను అందుకే కనెక్ట్ అయ్యాను. అది పోగొట్టి దానికి మళ్ళీ మనం భయపడి ఇంట్లో చెప్పలేక, సో దాంట్లో అంటే జ్యువెలరీ ఈజ్ ఆల్సో సెంటిమెంట్ కదండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ ఎంత ఇంపార్టెంటో మన ఫీలింగ్స్ కూడా ఏదైనా పోతే అలాగే ఫీల్ అవుతాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. Meenakshi garu, my question to you. Firstly, looking very gorgeous in this set. Thank you. Since he said it's a sentiment, some kind of piece, some kind of precious piece, sentiment untundi, మీ పేరెంట్స్ ఇచ్చినవి కానీ సమ్ కైండ్ ఆఫ్ అంకుల్ ఆర్ ఆంటీ ఇచ్చినవి, మీ దగ్గర ఉన్న ప్రిషియస్ పీసెస్లో ద మోస్ట్ లక్కీ వన్ విచ్ యూ ఆల్వేస్ వేర్ ఆర్ రిపీట్, అది ఏంటి? అంటే చిన్నప్పటి టైంలో నేను ఒక ప్రాపర్ టామ్ బాయ్. సో నాకు ఎంత ఐ వుంట్ హ్యావ్, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి మిస్ ఇండియా, అది ఒక డ్రీమ్ ఉంటుంది. సో వెన్ ఐ became a Miss India, appudu my mom gifted me her jhumkis, which was the first jhumki that she had bought, or that was given to her from her mother Anna. So ante she gave it to me, and that for me is the most precious, most priceless, you can say, piece of jewelry in my entire collection. And like he also said, every ornament, every jewelry is a memory, is a special piece of your life that you can keep and carry with you, and that is definitely one of those. Manadip gar, hi andi. Hello sir. Hello andi, namaste. Namaste sir. Sir, సిల్వర్ జ్యువెలరీ లైక్ మీకులాగే ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ, బట్ గోల్డ్ జ్యువెలరీ యాక్చువల్లీ ఫర్ సెంచరీస్ టుగెదర్ ఇండియన్స్ అందరూ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్నంత గోల్డ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇట్స్ మోర్ లైక్ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కింద కూడా ఫర్ ఇయర్స్ టుగెదర్ పేరెంట్స్ అందరూ కూడా చేస్తున్నారు. అండ్ గోల్డ్కి ఒక రీప్లేస్మెంటో లేకపోతే ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటింగ్, ఇప్పుడు అది కాస్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఎఫోర్డబుల్ కాబట్టి అని కాదు. ఇట్స్ మోర్ అబౌట్ చేంజింగ్ ద మైండ్ సెట్స్ అండ్ చేంజింగ్ ఒక సెంచురీస్గా బిల్డ్ అయిన ఒక బిలీఫ్ని బ్రేక్ చేయడం. ఎస్ సార్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్? సార్, ఇప్పుడు మన యాడ్లో కూడా మనం క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ పెళ్ళి అనేది వాళ్ళకు చాలా పెద్ద డ్రీమ్ సార్. అంటే ఒక చిన్న వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి వాళ్ళు ఒక డెకేడ్ కష్టపడతారు సార్. నా పాప పెళ్ళికి నేను ఇన్ని తులాలు బంగారం పెట్టి వాళ్ళని అందంగా పంపించాలని. ఇప్పుడు
చాలామంది కూడా అది ఎఫర్ట్ చేసే పరిస్థితిలో లేడు సగటు కామన్ మ్యాన్. అలా అని చెప్పి వాళ్ళ డ్రీమ్స్ని తగ్గించుకోవడానికి మనం వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తున్నామంటే, మీరు పెట్టుబడి ముడి బంగారం మీద పెట్టమంటున్నాం సార్. అంటే ఆర్నమెంట్ రూపంలో బంగారం ఈరోజు కొనుక్కుంటే తరుగు, మజూరి, కాస్టు ఇవన్నీ కూడా వాళ్ళకి అసలే అతి భయంకరమైన ఈ ప్రైజెస్లో ఆ భారం ఇంకా పెరిగి వాళ్ళకి బడ్డెన్గా మారి ఆస్తులు అమ్మేసుకొని మరీ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదని మనం చెప్పబోతున్నాం సార్. మనం ఏం చెప్తున్నాం అంటే, మీ ఇన్వెస్ట్మెంట్ బంగారాన్ని, భూమిని ఎప్పుడూ నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కిందనే మనం చూపిస్తూ, ఏదైతే ఆభరణాలకి, అలంకరణలకి మీరు డబ్బు పోగొట్టుకోవద్దు, అలంకరణకి వెండి కూడా అద్భుతమైన ఆభరణమే బాబాయ్ అని చెప్పి మన మీనాక్షి గారి డైలాగ్ ఉంది మనము యాడ్లో. సో మనం చెప్పబోయేది ఏంటంటే, మీ పెట్టుబడిని రైట్ వేస్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ బులియన్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఈ తరుగు, వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, కలర్ స్టోన్ వగేరా, పోల్కీస్ అండ్ అన్కట్స్ వీటి మీద కంటే కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఆల్వేస్ బై, అండ్ దట్స్ నాట్ అవర్ టార్గెట్ ఆడియన్స్. ఎవరైతే ఎఫర్ట్ చేయలేని కామన్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి ఈ సోషల్ మీడియా జమానాలో రిపీటెడ్ నా పెళ్ళి కూడా అందరిలాగానే అద్భుతంగా కనపడాలి అనే వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా మారే ఈ జనరేషన్ జెన్జీస్ కావచ్చు, అప్కమింగ్ వెడ్డింగ్ బ్రైడల్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మేము ఇస్తున్న అద్భుతమైన డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ ఇది ఆల్రెడీ ట్రెండ్ 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. దీన్ని మనం వెయిట్ చేసి బంగారం స్టాండర్డ్స్కి, డిజైన్కి ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసమే లేట్గా అయినా సరే లేటెస్ట్గా వారాహి సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్తో ఈరోజు మార్కెట్లోకి వచ్చాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ తేజ గారు. తేజ గారు, ఇది మన ప్రెస్ మీట్ కాదు, బట్ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. లైక్ ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుందేమో లాస్ట్ సినిమా వచ్చి. ఆన్ దట్ నోట్ నేను ఎక్కడో ఒక మాట విన్నా, ఇప్పుడు పెద్ద స్టార్స్ అందరూ తమిళ్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు కదా. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ 2 సినిమాలు కూడా తమిళ్ డైరెక్టర్స్తోనే ఉంది. ఎన్టీఆర్ గారు నెల్సన్ చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక తమిళ్ డైరెక్టర్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఒక 3వ ప్రాజెక్ట్గా ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఒక తమిళ్ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు క్లోజ్గా అని ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? మొదట్లో మీరు అన్నారు కదా సార్, ఇది సందర్భం కాదని మీరే అన్నారు కదా, అయినా కూడా మాట్లాడాలంటారా? చెప్పాలి కదా మరి, ఇంకా అడిగాక చెప్పాలి. అందరినీ కలుస్తున్నాను సార్, నేను సీరియస్గా అందరితో డిస్కషన్స్ చేస్తున్నాం. ఏది ముందు మెటీరియలైజ్ అవుతుందో తెలియట్లేదు, కానీ మీరు అన్నట్టు డిస్కషన్ అయితే జరుగుతుంది సార్. సార్, అండ్ మణిదీప్ గారు, ఆన్ దట్ నోట్ తేజ గారి పెళ్ళి కూడా తొందరలోనే అని చెప్పి ఒక న్యూస్. సో ఆ జ్యువెలరీ డిజైన్ మీరేనా? ఏంటి సార్ ఏంటి చెప్పేమంటారు అందరికీ? ఏంటది మీరు అనౌన్స్ చేస్తారా? ఊరుకోండి సార్, మీరు భలేవారే, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు దీనికోసం సార్. సారీ సార్, మీకు కూడా తెలీదు సార్. ఓపెనింగ్కి వచ్చారు సార్ విజయవాడకి. చాలా మంది అక్కడ కలిసారా అమ్మాయిని? లేదు సార్, చాలా మంది నాకు తేజ గారు తెలిసేమని. అంతమంది అమ్మాయిలా? సార్ మీరు నమ్మండి, నేను విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుకున్నాను. సార్కి సార్ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తారా, సార్ నెంబర్ వద్దని చెప్పి నన్ను చాలామంది అడిగారు సార్. పొందన నీకు కూడా చెప్పాను, గుర్తుందో లేదో, అమర్ గారికి చెప్పాను సార్. సార్ ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు, ఇది ఇది ఏదో ఒక స్వయంవరం కాదు సార్. అసలు ఇప్పుడు కామనర్స్, మిడిల్ క్లాస్ పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది. మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అసలు ఏంటి, అసలు మీ పెళ్ళికి ఏం చేస్తారా? ఫస్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీకు చెప్పలేదు, బట్ ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా నాకేం మొహమాటం లేదు సార్. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో అంత అద్భుతంగా ఉంటే దాంట్లో ఏముంది, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది పోస్ట్ కూడా చేస్తాను నేను. నైస్ సార్. కాదు సార్, అంటే మనం ఎవరికి ఆడంబరాలకో దానికో కాదు సార్, మన కంఫర్ట్ ఏంటి, మన పాకెట్ ఏంటి, మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉండి ఎంత హ్యాపీగా వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు సార్. అంటే మన 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 పాకెట్ని బర్న్ చేసేసుకుని మన దీన్ని ఎక్కువ దాని మీద బాధపడిపోయి మదన పడిపోవాల్సిన అవసరం లేదు. ఆభరణాలు అండ్ జ్యువెలరీ మనం హ్యాపీగా సిల్వర్ జ్యువెలరీలో కూడా వేసుకోవచ్చు, దాంట్లో మొహమాట పడాల్సిన విషయం ఏం లేదు సార్. ఓకే. తేజ గారు, యాజ్ ఏ హీరోగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా? ఏదండి, ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి? ఒకవేళ నాకెవరైనా ఇస్తున్నారు అనుకోండి, నాకు డెఫినెట్గా ఒక సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తే ఐ వుడ్ బి హ్యాపీ. ఎందుకంటే
అదే, ఎందుకంటే అది చాలా కాలం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సరే మీరు ప్రపోజ్ చేస్తే ఏమి ఇస్తారు? అది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఏమి ఇచ్చారని చెప్పండి, ఏమి ఇచ్చారో చెప్పండి. ఇంకేమైనా ప్లాన్ చేశారా అది కూడా చెప్పండి. సరే, నేను మీనాక్షి గారు. మీనాక్షి గారు అడ్వైస్ ఇవ్వండి, ఏమి ఇవ్వచ్చు? అరే ఫస్ట్ యూ ఫైండ్ ద గర్ల్, దెన్ యూ ఫైండ్ ఆల్ ద ప్రొడక్ట్స్ టు గివ్ హర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఫైండింగ్ అ నైస్ పర్సన్. తేజ గారు, సార్, సో మీది మామూలుగా సినిమాలో అయితే కొంచెం స్టైలిష్ లుక్ ఉంటూ ఉంటుంది. సో రియల్ లైఫ్లో ఏంటి స్టైల్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే యాజ్ ఎ సింపుల్గా ఉంటారా, ఎట్లా ఏంటి అసలు? చాలా చాలా సింపుల్గా ఉంటానండి, కానీ సమయం సందర్భం బట్టి. ఇప్పుడు ఈవెంట్కో లేకపోతే అలా వెళ్తున్నప్పుడు అలా ఉండలేం కాబట్టి సమయం సందర్భం బట్టి స్టైలిష్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు ఫస్ట్ టైం వారాహితో కొలాబరేషన్ అయినప్పుడు సో ఏమనిపించింది? సో మిగిలిన బ్రాండ్స్ వాటితో కంపేర్ చేసి ఇది ఏంటి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, మీకేమనిపించింది అసలు? ఫస్ట్ డిజైన్ సార్, డిజైన్స్ అండ్ అన్నిటికంటే ముందు ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది భోజనం అయినా, మనం భోజనం వండేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు చేస్తున్న వ్యాపారం అది మన ఒంటి మీద ఉంటుంది, మన బిగ్ డే రోజు మనతో ఉంటుంది. అలాంటి మనుషులతో ట్రావెల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా వారాహిలో మీరు చూడబోయే డిజైన్స్ ప్రాబబ్లీ ఎక్కడ ఉండవేమో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, హిట్ ఎలిమెంట్స్. సో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇందులో హిట్ ఎలిమెంట్స్ ఏంటి, మీకేం చూసారు మీరు? టు స్టార్ట్ విత్ మీనాక్షి గారు ఉన్నారండి హిట్ ఎలిమెంట్. ఇప్పుడు వరుస హిట్లో ఉన్నారు కాబట్టి ఎఫోర్డబిలిటీ అండి. ఎఫోర్డబిలిటీ అందరూ ఎఫోర్డ్ చేయగలరు. ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇందాక మణిదీప్ గారు అన్నట్టు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు గోల్డ్ కొంటారు, లేకపోతే అది అన్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇది కింద నుంచి పై వరకు అందరూ దీనికి టార్గెట్ ఆడియన్సే. మణిదీప్ గారు అన్నట్టు వీళ్ళు ఒక్కలే కాదు, ఎవరెవరైతే మార్చి జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటారో, ఎవరెవరైతే ఎక్కువ డిజైన్స్ కోసం వెళ్తారో వాళ్ళందరికీ వారాహి ఈజ్ ద స్పాట్. తేజ గారు సార్ ఎలా ఉన్నారు? సార్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో కూడా చెప్పండి, లేకపోతే మన వాళ్ళు నాకు చెప్పినప్పుడు మరి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇందాక దాన్ని అప్పుడు ఆపలేదు. మీరు సినిమాలో డెబ్యూ చేసినందుకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమీ అలా అయితే యాక్చువల్గా చాలా రకాల ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు హిట్ బూమ్లో ఉన్నారు కాబట్టి చాలా రకాల బ్రాండ్స్ వస్తుంటాయి, చాలా ఎన్నో వస్తుంటాయి. బట్ వాటన్నిటిలో అమాంగ్ ఆల్ దెమ్ వారాహి సిల్వర్ జ్యువెలరీ అనేది మీరు చూజ్ చేసుకోవడానికి కానీ, దానికి బ్రాండ్ అంబాసిడర్గా కానీ రావడానికి ఏంటి రీజన్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? సరే, ఇందాక చెప్పినట్టు బ్రాండ్ గురించి, మణిదీప్ గారి గురించి అదంతా చెప్పేశాను. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా కోణంలో చూస్తే, నా షూస్లో చూస్తే, మన సినిమాలు ఎలాగైతే అందరికీ రిలేటబుల్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి రిలేటబుల్ ఉండాలని అనుకుంటామో, అలాగే సిల్వర్ జ్యువెలరీ అనేది అన్ని క్లాస్ ఆడియన్స్కి రిలేటబుల్. అది ఒక హైదరాబాద్లో అర్బన్ నీష్ ఆడియన్స్ అని కాదు, యంగ్ జనరేషన్ అని కాదు, లేకపోతే ఓల్డ్ పీపుల్ అని కాదు, అందరికీ రిలేటబుల్ విషయాన్ని మంచి మనుషులతో, నమ్మకస్తులతో దాన్ని ప్రమోట్ చేయడం అనేది డెఫినెట్గా ఆనందంగా ఉందండి. అంటే మీరు ఏదైనా ఒక బ్రాండ్కి అంబాసిడర్గా రావాలంటే ఇవి కన్సిడర్ చేస్తున్నారా? అంటే అఫోర్డబుల్గా ఉందా లేదా ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే అలా ఏంటి? అది క్రైటీరియా కింద ఏమైనా పెట్టుకున్నారా అనేది నా క్వశ్చన్. అది బ్రాండ్ నుంచి బ్రాండ్కి డిపెండ్ అయి ఉంటుంది సార్. అయితే నిన్న ట్రైటర్స్ ఇందాక అడిగినట్టే ట్రైటర్స్ అనేది వచ్చింది కదా, అప్పుడు మీరు ఆల్రెడీ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు, చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ షో ద్వారా అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా మీ గోల్ ఏంటి ఈ షో ద్వారా? సార్, నో డౌట్ ఓటీటీ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ సార్. 130 కంట్రీస్లో ఉన్న ప్లాట్ఫామ్ అది. సో ఎనీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఈజ్ అ వెరీ వెరీ వైడ్ రీచ్. అది మన తెలుగు ఆడియన్స్కే కాదు, ఓవరాల్గా వైడ్ రీచ్. అండ్ పర్టికులర్లీ ఆ షో నాకు చాలా ఇష్టమైన షో అండి. అది ఇప్పటికి 30 భాషల్లో చేశారు, 30 దేశాల్లో చేశారు, 15 భాషల్లో చేశారు.
సో దానికి చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక అంత స్పాన్లో అంత పెద్దగా ఎప్పుడు ఎవరు రియాలిటీ షో చేయలేదు. అలాంటిది చేస్తున్నప్పుడు ఒక ఒక ముందు అడుగు వేయడానికి నేను ఎప్పుడు ఆనందిస్తా. అయితే మీ మిరాయి కూడా అక్కడ కరణ్ జోహార్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు కదా మొత్తం. అవును సో ఏమంటున్నారంటే జనాలు అక్కడ తేజ సజ్జాకి అక్కడ ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు కరణ్ జోహార్. సో ఆయన అసలు కరణ్ జోహార్ గారికి నేను చేస్తున్నాను ట్రేటర్స్ అనే విషయం ఆయనకి నిన్నటి వరకు తెలియదండి. ఆయన నిన్న ఈవెంట్లో మేము కలిసి మాట్లాడుకోవటం తప్పితే అది వేరే ప్రొడ్యూసర్స్, కరణ్ గారు చేసిన షోది, నాది వేరే ప్రొడ్యూసర్స్ అండి. సో టోటల్గా మీనాక్షి గారు, ఎస్ అండి. మిమ్మల్ని సినిమాల్లో ఏంటంటే అసలు పట్టిందల్లా బంగారం అని ఇందాక తేజ సజ్జ గారిని ఎలా అన్నారు, మీరు కూడా అంతనమాట. చేసిన సినిమా ప్రతి సినిమా హిట్టే. పట్టిందల్లా బంగారం, ఈసారి మాత్రం 24 క్యారెట్ గోల్డ్ బంగారం పట్టామండి. ఈసారి నిజంగా యా. సో తేజ గారు చెప్పారు ఆయన వర్షం. సో మీరు ఈ వారాహి సిల్వర్ జ్యువెలరీతో అసోసియేట్ అవ్వడానికి మీకేంటి రీజన్? వాట్స్ యువర్ రీజన్ ఫర్ దట్? ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక డిఫరెంట్ స్పేస్ ఫ్రమ్ వారాహి నేను ఆల్రెడీ అసోసియేట్ ఐ హ్యావ్ బీన్. సో ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూస్గా అది జరుగుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ బీన్ సో గ్రేట్. అంటే నా జర్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ నా లైఫ్లో సినిమా టైంలో కూడా ఇట్ ఈస్ ద జర్నీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రిజల్ట్. అండ్ ఒకసారి మీకు యూనో జర్నీ షేర్ చేసిన వాళ్ళతో మీకు ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ అ వెరీ రేర్ థింగ్ ఈ ఇండస్ట్రీలో అండ్ అలాగే బిజినెస్లో కూడా. అండ్ ఐ థింక్ నాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్లీ ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ ద బ్రాండ్, మణిదీప్ గారు అండ్ స్పందన గారు, వండర్ఫుల్ పీపుల్. అండ్ అలాగే దే హ్యావ్ క్రియేటెడ్ అ వండర్ఫుల్ బ్రాండ్. అండ్ అంటే మెయిన్ రీజన్ వాజ్ డెఫినెట్లీ దిస్. అండ్ ద సెకండ్ వాజ్ దట్ హౌ సిల్వర్ నా లైఫ్లో కూడా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నాకు స్కిన్కి ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, డీకలరేషన్ అయినా ఇది అది హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. కానీ మన రెగ్యులర్ లైఫ్లో టు వేర్ సంథింగ్ విచ్ ఇస్ ప్రెషియస్ కానీ no stress of it, think that oh adi you know what if I lose it, what if it becomes ikkada I don't have proper things to take care of. Akada silver is the best thing to do. Mana regular life lo kuda you want to wear something which is precious. That is one reason. And alage celebration time ki kuda it's such a great reason. So alanti reasons choose and also to see the brand association indaka that I've had was a no brainer for me to sign. And అంటే నాకు ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ టు వర్క్ విత్ పీపుల్ హు ఆర్ జెన్యున్లీ నైస్ అండ్ దట్ ఈస్ మై మెయిన్ రీజన్. అండ్ విత్ దట్ విల్ మేక్ షూర్ దట్ ద ప్రోడక్ట్ దే క్రియేట్ ఈస్ ఆల్సో అమేజింగ్. సో అలా ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫర్ యువర్ న్యూ వెంచర్. థ్యాంక్ యూ. మీనాక్షి గారు, ఎస్ అండి. ఎక్కడండి మీరు డైలీ క్యారీ చేయాలంటే ఏ ఆర్నమెంట్ చూస్ చేసుకుంటారు? అది సెలెక్ట్ చేసి ఏంటి అంటే డైలీ ఏదైనా ఆర్నమెంట్ క్యారీ చేయాలంటే డైలీ ఏ ఆర్నమెంట్ చూస్ చేసుకుంటారు? నాకు ఫస్ట్లీ ఈజ్ అంటే రెగ్యులర్ వేర్కి అంటే నాకు నేను ప్రతిరోజు ఒక డైలీ వేర్లో ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ సంథింగ్. సో అలా ఒక ఈజ్ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్. ఇట్ షుడ్ లుక్ నైస్, అంటే ఇట్ షుడ్ లుక్ ట్రెండీ. నాకు ఐ డెఫినెట్లీ లవ్ జ్యువెలరీ కానీ ఇట్ షుడ్ బి టూ హెవీ. అండ్ మన కాస్ట్యూమ్స్ ప్రకారం కూడా చూసి యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ wage and figure out. Alage like I said, I'm not a big fan of artificial jewelry. Anduke naku precious metals tho if I have an option mana daily wear ki kuda veyali ani, definitely silver is one reason. So because of that I think these are the 2-3 main reasons I would watch it. And also I feel like silver ki molding and designs ki I think it's always better, right? అంటే ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ యూ కెన్ సీ డిజైన్స్ విచ్ వుడ్ అదర్వైజ్ బి డిఫికల్ట్ ఇన్ గోల్డ్ ఈజ్ ఆల్సో వాట్ ఐ హ్యావ్ హర్డ్. అంటే దట్ ఈస్ అ బ్రిలియంట్ అనదర్ రీజన్ టు పిక్ సిల్వర్ ఇన్ దిస్ స్పేస్. తేజ్ సజ్జ గారు, అన్న నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏమైనా మీది పీరియాడిక్ ఫిలిం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్? కొంచెం కింగ్స్ లాంటిది అట్లాంటి స్టోరీస్ ఏమైనా మీ నుంచి? లేదండి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏమైనా కమింగ్? లేదండి, నా దగ్గర నుంచి అది ఇప్పుడు ఏం తెలియదండి. ఇప్పటికైతే ఏం లేదు. ఓకే. నెక్స్ట్ మూవీలో ఏదైనా సాంగ్ మంచి డ్యాన్స్ ఏమైనా వైబ్ ఉంది ఆ టైప్లో? చేస్తానండి. చేస్తాం. ఓకే.
ఆల్రైట్, మీడియా ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి ఆడియన్స్కి కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మన ఆడియన్స్లో చాలామంది. మణిదీప్ గారు ఇక్కడ 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 ఓకే, వారాహి సార్ హాయ్ సార్. సార్ మొత్తానికి మేడం మీరు చాలా బ్రహ్మాండంగా హీరో గారిని హీరోయిన్ గారిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయబోతున్నారా వాళ్ళే హీరో హీరోయిన్లుగా? సార్ ఇప్పుడు గాడ్స్ గ్రేస్ సార్, ఇప్పుడైతే బిజినెస్లోనే ఉన్నావు, ఈ చక్కగా చూసుకుంటే చాలా రావాలనే కోరుకుంటున్నామండి. మంచి సినిమా పాన్ ఇండియా మూవీ మీరు కూడా తీయాలని, మేడంని సార్ని హీరోయిన్గా పెట్టాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆ కోరిక కూడా ఇక్కడ కొంచెం తీర్చుకున్నాం సార్. నాకు ఎప్పుడు ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి, ఒక ఆడియో ఫంక్షన్ లాగా లాంచ్ చేయాలి, అదైతే ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. ఇదైతే మా ఫీల్డ్ కాబట్టి ఇది ఆడియో ఫంక్షన్ లాగానే చేశారని అనుకుంటున్నాను. అవును అవును, గుడ్ సార్, గుడ్ సార్. ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సజ్జా గారికి, మీనాక్షి చౌదరి గారికి థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇదే వేదికగా చెప్పాలనుకున్నాం సార్. మైసెల్ఫ్ దిస్ ఈజ్ సుధాకర్, సెన్సార్ బోర్డ్ మెంబర్ సార్. మీ మిరాయి మూవీ సెన్సార్ నేనే చేశాను. మీనాక్షి చౌదరి గారిది, మీది సంక్రాంతి అండ్ రీసెంట్గా వచ్చిన అనగనగా ఒక రాజు, రెండు నేనే చేశాను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీవే ఆల్రైట్, ఆడియన్స్. థ్యాంక్ యూ సార్. వీఆర్ ఫ్రమ్ మై హోమ్ పూజా సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మేము సినిమా లాస్ట్ మినిట్లో డెలివర్ చేసినా మీరు వెంటనే క్లియర్ చేసినందుకు. రైట్ సార్, రైట్. షార్ట్ టైమ్ గ్రేట్ మార్కెటింగ్ సార్. ఆడియన్స్ క్వశ్చన్. ఎస్ అండి. లాంచ్ టైమింగ్కి మీరు ఏమైనా ఆఫర్ కానీ డిస్కౌంట్ కానీ పెడుతున్నారా? యాజ్ యూజువల్ ఇనాగరల్కి టు హోల్డ్ అంటే పుల్ రావడం కోసం, సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఆఫర్స్ అండి. సో ఆన్ 50,000 వర్త్ silver jewelry free on purchase of around 1,50,000 plus gold coin, as usual our signature of a silver coin. అలాగే లక్కీ డ్రాలో ఈసారి తేజ గారితో సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాం. సో వాంట్ టు గిఫ్ట్ లక్కీ డ్రా కూపన్ తీసిన వాళ్ళకి లక్కీ డ్రాలో సో వాంట్ టు గివ్ కార్ అండి, టాటా టియాగో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ద బ్రాండ్. సో టాటా టియాగో కార్ కూడా లక్కీ డ్రాలో తీసి విన్నర్స్కి ఇస్తాము. అలాగే రిఫ్రిజిరేటర్స్, 1 lakh worth vouchers. ఇట్స్ రైనింగ్ ఆఫర్స్ అండి. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు పుల్ ద క్రౌడ్ అండి. సో మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా మీరు చూసిన దానికి ఇక ముందు మీరు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయిన సరికొత్త నగల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నాం. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి టు బై, జస్ట్ ఎక్స్పీరియన్స్ ద లెవెల్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ and designs, then you decide. So most probably we'll be coming to all the communities with the exhibitions and every corner of the city and left అన్నీ కవర్ చేసేస్తామండి. 3 సంవత్సరాల్లో ఎవరిని వదిలిపెట్టాం, అందరి ఊర్లకి తెచ్చేస్తాం. దట్ ఈజ్ వారాహి సిల్వర్ జ్యువెలరీ. సో గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ కస్టమర్స్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బి దేర్. అండ్ యా, సో స్టోర్లో ట్రెడిషనల్ ఉంటుందా ఎక్కువ, అంటే మరి మోడర్న్ వేలో ఉంటుందా? బేసికల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో నాకు 5D అంటే యాక్చువల్లీ నేను గోల్డ్లో ఉన్నప్పుడు 3D వచ్చింది. సిన్స్ ద మెటల్ ప్రైజెస్ ఆర్ టూ హై, ఎక్స్పెరిమెంట్స్ బికమ్ స్టఫ్ టు ఇన్వెస్ట్. సో ఇప్పుడు 5D 7D కూడా వచ్చినాయండి. సో ఆ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ సజెస్ట్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి యాంటిక్ నక్షి అండి, విచ్ ఈస్ ఇంటూ 5D 5 dimensional అండ్ విక్టోరియన్. సో దీస్ టూ విల్ బి అవర్ సిగ్నేచర్. పెళ్ళి ఉందా, డేట్ ఫిక్స్ చేసుకొని రండి, మిమ్మల్ని పుత్తడి బొమ్మలాగా రెడీ చేసి పంపించేస్తాం. డైలీ వేర్కి కూడా ఉంటాయండి? యా, డైలీ వేర్లో కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండి. చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, టాప్స్, వాట్ నాట్ అండి. మీరు గోల్డ్లో చూడనివి, చూడలేనివి, ఇంకా అద్భుతమైనవి ఎన్నో, ఇంచుమించుగా నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15,000 పైగా డిజైన్స్ని ఫస్ట్ స్టోర్లో లాంచ్ చేయబోతున్నాం. సో ప్లేస్ కూడా సరిపోవట్లేదు అనమాట, ఇంకొక ఫ్లోర్ కూడా అడుగుతున్నారు. సో స్టోర్లో ఎంత స్టాక్ అయితే ఉంటుందో ఆ వేర్ హౌస్లో కూడా అంత స్టాక్ బ్యాకప్ రెడీగా పెట్టుకున్నాం. సో వీఆర్ అంటే ఇప్పటికే దాదాపు నిన్న BTS రిలీజ్ చేసిన దగ్గర నుంచే వీ గాట్ నెంబర్ ఆఫ్ క్వెరీస్ అండి. సో ప్రైజ్ ప్లీజ్ అని. వీ డింట్ స్టార్ట్ ద సేల్ ఎట్ 28th March, ద బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవో ఎక్స్క్లూజివ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని లాంచ్ చేయబోతున్నాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, ప్రొడక్ట్స్ని చూడండి, దెన్ యూ డిసైడ్ అండి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది టు సెలబ్రేట్ ద గ్రాండ్ ఫ్లాగ్షిప్ స్టోర్ లాంచ్. బట్ ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాం. ఆల్సో కెన్ వి
అందరినీ కూడా తప్పకుండా ఫ్లాగ్షిప్ స్టోర్ గ్రాండ్ లాంచ్ మార్చ్ 28వ తారీఖున కూకట్పల్లికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము.